ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమైతుంది అనుల్లా కాదు కదా. కానీ జనాన్ని కన్ఫ్యూజ్ చేసి అబద్ధాన్ని నిజం చేయాలని కొందరు బాగా దండలాడుతున్నట్టు కదా. మన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెప్తున్నా. ఈ కాళేశ్వరం కూలిపోతుంది, కాలిపోతుంది, మేడిగడ్డ మషైపోతుంది, మశానం అయిపోతుంది అని ఏవేవో భయాలు పెట్టించి కాళేశ్వరాన్ని కథం చేసే కుట్రలు నడుస్తున్నాయి. అగో గా కుట్రల సంగతి ఏందో, కాళేశ్వరం మీద గంత కండ్లమంటతనం ఏందో, మేడిగడ్డ పేరు మీద నడుస్తున్న మోసం ఏందో బయట పెట్టే పని పెట్టుకున్నారు మన గులాబీ పార్టీలు. పారి ఆ ముచ్చటేందో చూసేద్దాం. కుట్రలు బయటికి రావాలే, అసలు నిజాలు లోకానికి తెలవాలి. మార్చి 1 చలో మేడిగడ్డ. మన బీఆర్ఎస్ పార్టీ మళ్ళా రంగంలో దిగిందోళ్ళ. కాళేశ్వరం అసలు అక్కడికే రాదు, అది కట్టి వేస్ట్, 1000 కోట్లు గోదావరిలో కలిపినట్టే అన్నంత సాటింపు చేస్తుర్రు కదా ఒక్కొక్కరు. గట్లా మాటికి అంటుంటే అయ్యో నిజమే కావచ్చు, కాళేశ్వరం ఉత్తదే, మేడిగడ్డ మునిగింది అని జనాలు అనుకుంటారు కదా. గట్లా జనాలు కన్ఫ్యూజ్ కాకుండా అసలు ఈ కుట్రల సంగతి ఏందో బయట పెట్టేందుకు మన గులాబీ దళం మేడిగడ్డకే బయలుతుంది. మార్చి 1 అంటే ఈ శుక్రవారం నాడు 200 మంది బీఆర్ఎస్ లీడర్లతోని చలో మేడిగడ్డ కార్యక్రమం పెట్టుకున్నారు. అసలు ఈ మేడిగడ్డలో ఏమైంది, బయట ఏమని సాటింపులు చేస్తుర్రు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అసలు కథ ఏంది, దీంతో ఎన్ని లక్షల ఎకరాలకు ఫాయిదా అవుతుంది, దీంతో రైతులు ఏ తీరులో బాగుపడ్డారు, ఇవన్నీ బయట పెడతారు మనోళ్ళు. ఈ చలో మేడిగడ్డ అనే ప్రోగ్రామ్ ఏదైతే మేము తీసుకున్నామో మన మార్చి 1 నాడు ఉదయం 8:30కు మా పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ ఎమ్మెల్సీలు, ఇంకా ఇతర ముఖ్యులు దాదాపు ఒక 150 నుంచి 200 మందిమి ఇక్కడ నుంచి బయలుదేరిపోతాం. తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదు, మొదటి రోజు మేడిగడ్డ పోతాం. ఆ తర్వాత తెలంగాణకు కామధేనువుగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును దశల వారీగా ప్రజలకు మళ్ళొక్కసారి ఆవిష్కృతం చేస్తూ, వాళ్ళ మనసులో ఉండే అనుమానాలు నివృత్తి చేస్తూ, కాళేశ్వరం అంటే ఒక బరాజ్ కాదు, ఎంత సమగ్రమైన ప్రాజెక్టో వారికి వివరించి ముందుకు పోతాం. కాదోళ్ళ ఏమన్నంటే కోపంగాని అసలు ఈ కాళేశ్వరం నీళ్లు రానప్పుడు మన పంటల పరిస్థితి ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది? కాళేశ్వరం మన తెలంగాణ తలరాతనే మార్చింది, ఇది ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిందే. కానీ కండ్ల మంటతనం ఉన్నోళ్ళు, కడుపు మంటతోని గాయగా అయ్యేటోళ్ళు మాత్రం కాళేశ్వరం గొప్పతనాన్ని దాచిపెట్టి అదొక దండుగా ప్రాజెక్ట్ అన్నట్టే చేస్తురని రైతులే చెప్పుకుంటుర్రు. అంతెందుకోలా మొన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ సార్ మాట్లాడిన మాటలను రైతులే యాది తెస్తురు అందరికీ అన్నట్టు. ఏమన్నాడో ఇనురి మళ్ళోసారి. గతపు ఆనవాళ్ళను అన్నిటినీ సమూలంగా మొత్తం మార్పు చేసే బాధ్యత మాది అధ్యక్ష. ఏం చింత చేయకండి, మీ ఒక్క ఆనవాళ్ళు కూడా ఎక్కడ కనిపించదు, నాది జిమ్మెదారి. మీ ఆనవాళ్ళు లేకుండా చేసే బాధ్యత నాది అని చెప్పి నేను మీకు అందరికి తెలియజేస్తున్నా అధ్యక్ష. సాక్షాత్తు అసెంబ్లీనే రేవంత్ సార్ ఈ మాట అన్నాడు కదా, ఆ మాట నిలబెట్టుకునేందుకే కేసీఆర్ సార్ కట్టించిన ఈ కాళేశ్వరాన్ని పొతం చేసే పని పెట్టుకున్నారని రైతులు చెప్పుకుంటుర్రల్లా. కాదుల్లా అసలు కాళేశ్వరం అంటే అదేదో చిన్నపిల్లల ఆట అనుకున్నారా అయ్యింది. 40 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కామధేనువు, తెలంగాణను కరువు నుంచి గట్టెక్కిచ్చే మన కొంగు బంగారం. ఈ ప్రాజెక్టును ముంగడబడకుండా అప్పట్లోనే కాంగ్రెస్ లీడర్లు కేసుల మీద కేసులు వేసిర్రు. అయినా కేసీఆర్ సార్ నాకెందుకులే ఈ తలకాయ నొప్పి అని కామగా ఊసోలే. తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాని యేసుడే కావాలని ముంగడబడ్డాడు. అన్ని పర్మిషన్లు తెచ్చుకున్నాడు. పగలు రాత్రి పనులు నడిపించి ప్రాజెక్టును మన కండ్ల ముందు పెట్టిండు. సొంటి కాళేశ్వరం మీదనే ఇప్పుడు కుట్రలు నడుస్తున్నాయి. పాత ప్రభుత్వాన్ని బదనాం చేసే పని పెట్టుకున్నారు కొందరు. గా కుట్రలను తిప్పికొట్టి అసలు నిజమేందో దునియాకు చూపించేందుకు చలో మేడిగడ్డ కార్యక్రమాన్ని మన బీఆర్ఎస్ లీడర్లు పెట్టుకున్నారు.